నగరవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి తీపి కబురు అందించింది. కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నగరవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి తీపి కబురు అందించింది. కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. సో ఈ రోజు కనుక వాతావరణం కనుక గమనిస్తే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్నింగ్ నుంచి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తుంటే ఈ రోజు భారీ వర్షం అయితే కురిసే విధంగానే కనిపిస్తుంది. సో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అసలు ఇన్ని రోజుల పాటు వర్షాలు కురవక ఉష్ణోగ్రత ఎక్కువై వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించినటువంటి పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితులలో ఏకంగా వాతావరణ శాఖ అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం ఇంకా చూస్తే ఇక భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే నిన్నటి నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణం తోటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో కాస్త సంబరపడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీలోని చాలా ఏరియాల్లో కూడా ఒక రకమైనటువంటి వర్షం కురిసింది. దాంతో పాటు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 4.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. సునీత, తెలంగాణలోకి అయితే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి నెల దాటింది కానీ భారీ వర్షాలు అయితే పడలేదు. సో దంచి కొట్టేలా వానలు మాత్రం ఎక్కడ పడలేదు. అక్కడక్కడ కురుస్తున్న వానలతో నేల తడవడం తప్ప పెద్దగానైతే ప్రయోజనం ఏం కనిపించలేదు. అంటే భూగర్భంలోకి అయితే కురిసినటువంటి వాన అనేది ఇంకా లేదని చెప్పవచ్చు. కేవలము నామమాత్రంగానే మీద మాత్రమే వర్షం పడింది. ఆ వర్షము వరద రూపంలోకి కూడా మారని సిచ్యువేషన్ నమోదైంది. సో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల 10 రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలైతే కురుస్తున్నాయని చెప్పవచ్చు. కొంచెం ఊరటనిచ్చేలా కొన్ని చోట్ల మోస్తారు వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ లో మాదిరి వర్షం కురుస్తుంది. ఎందుకంటే
ఇటు రంగారెడ్డి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, ములుగు, జగిత్యాల, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ఈ జిల్లాలో గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో కూడా వీచే అవకాశం ఉంది సునీత. అంటే ఆఫ్టర్ 10 డేస్ తర్వాత రాష్ట్రంలోనైతే కొంచెం వాతావరణం మారిందని చెప్పవచ్చు. వానాకాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా పలు చోట్ల మధ్యాహ్నం నిన్న 2 గంటల సమయంలో వర్షం కురిసింది. అత్యధికంగా నిన్న రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 4.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా రేగొడ్డులో 4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.6 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో 3.4, రంగారెడ్డి జిల్లా చిల్కూరులో 3.2, వికారాబాద్ లో 2.6, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోనే 2.6, మొయినాబాద్ లో 2.4, నల్గొండ జిల్లా నాంపల్లిలో 2.2 సెంటీమీటర్ల చొప్పున నిన్న వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ వెల్లడించింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం ఈ జిల్లాలో కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది సునీత. సో ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో వర్షాలు అయితే కురవలేదు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా వాటి యొక్క అనేది ఎక్కువగా లేకపోవడము, అవి చురుగ్గా కదలకపోవడం వల్ల, వేగంగా కదలకపోవడం వలన మన వర్షాలు ఎక్కువగా కురవలేదు. సో నైరుతి ఋతుపవనాలు మందగించడానికి ప్రధాన కారణం ఎల్నినో ఎఫెక్ట్. ఎందుకంటే అటు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి నీళ్లు గరిష్ట స్థాయిలో వేడెక్కడం వలన దాని ప్రభావము ఎల్నినోపై చూపించి ఎల్నినో కారణంతో నైరుతి ఋతుపవనాల యొక్క కదలిక అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు వర్షం అయితే కురవలేదు. సో అదే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే కరువు పరిస్థితులు కమ్ముకొస్తున్నాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులలో ఊరటనించే అంశం ఏంటంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము రాబోయే 48 నుంచి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని కూడా అటు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణపై బలంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా భారీగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము బలపడినటువంటి ఆ ఆవర్తనము అల్పపీడనంగా మారనున్నటువంటి పరిస్థితులలో వర్షాలైతే కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలో మార్పుకు అదే ప్రధాన కారణం అని కూడా ఐఎండీ చాలా స్పష్టంగా తెలిపింది. ఈ వర్షాలు మరింత జోరందుకొని ఈ 15వ తారీఖు జూలై 15 నుంచి 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అయితే ఒక అంచనా వేసింది. సో ఈ బలపడినటువంటి అల్పపీడన ప్రభావంతో గనుక భారీ వర్షాలు కురిస్తే రైతాంగానికి అయితే చాలా ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగానికి కూడా సరిపడేటువంటి సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కానీ ఈ పూర్తి స్థాయిలో ఈ అల్పపీడనము బలపడకపోవడం వల్ల వర్షాలు మాత్రం కురవకపోతే ఖచ్చితంగా కరువు పరిస్థితి ఎదురయ్యే అవకాశము అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ కూడా భారీ వర్షాలు పడలేదు. వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పుకుంటే నిన్న ఈ రోజు మాత్రము చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. కంప్లీట్ గా కూడా మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆకాశం వైపు మబ్బులను కనుక చూస్తే ఇంకా భారీ వర్షం పడుతుంది, వరదలు వస్తాయి కావచ్చు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతటి భయంకరమైనటువంటి
మబ్బులను కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితులలో అన్నదాతలు అయితే ప్రతిసారి కూడా గంట గంటకు ఆకాశం వైపు చూస్తూ వానలు కురవాలని కోరుకుంటున్నారు. వరుణ దేవుడి కనికరం కోసం కూడా ప్రజలు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇలాంటి పరిస్థితి ఎదురుగాక దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి కనుక తీసుకుంటే ఎప్పుడు జూన్ మొదట్లోనే వర్షాలు పడేది. సో ఇప్పటికీ అంటే లాస్ట్ ఇయర్ ఈ స్టేజ్ కనుక చూసుకుంటే అటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతోటి కృష్ణానది పర్వాలు దొక్కింది. కృష్ణానది పైన ఉన్నటువంటి శ్రీశైలం సాగర్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్టుల యొక్క గేట్లు అన్నిటి కూడా లిఫ్ట్ చేసి లక్షలాది క్యూసెక్ల వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా గోదావరి నది పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా సరే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగా నిర్మించినటువంటి బ్యారేజ్ల గేట్లను అన్నింటిని కూడా కుల్లా పెట్టడం వల్ల గోదావరి నది కూడా పరవళ్లు తొక్కుతూ లక్షలాది క్యూసెక్ల నీరు కూడా గత సంవత్సరం ఇదే సమయానికి దిగువకు పరుగులు పెట్టింది. కానీ ఇప్పుడు కనీసము ఒక చిన్న పాయ కూడా పారని పరిస్థితి ఈసారి ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి పూర్తి స్థాయిలో నిండు కుండల తలపించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే జలజల పారినటువంటి గోదావరి పరవళ్లు కూడా లేక ఇప్పుడు వెలవెలబోతుంది గోదావరి నది అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం చెరువులలో కూడా చాలా చోట్ల కూడా చెరువులు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పశువులు సైతం తాగడానికి నీరు లేని విధంగా చెరువులు కుంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు చెరువులలో నీళ్ళు లేవు, ఇటు వాగుళ్ళ ప్రవాహం లేదు, నదుల ప్రవాహం లేదు. దాంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి అటు బావుల్లో గాని ఇటు బోర్లలో గాని ఎక్కువగా నీళ్లు లేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వము వ్యవసాయ శాఖ కూడా రైతాంగానికి అయితే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఇదే పరిస్థితి అక్టోబర్ వరకు కూడా లోటు వర్షపాతమే ఉండే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే తెలంగాణలో వానాకాల సీజన్ లో అత్యంత కీలకమైనటువంటి 5 నెలల్లో కూడా వర్షాభావ పరిస్థితులే నెలకొంటాయని ప్రభుత్వం వెల్లడించింది. గత 46 రోజులుగా వర్షపాతం లోటుగా ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువగా నమోదవుతుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. గోదావరి, కృష్ణ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి సీజనల్ వర్షపాతం కూడా సాధారణ కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ రైతాంగాన్ని సూచిస్తుంది. ఎక్కువగా నీరు అవసరమయ్యే పంటల విస్తీర్ణాన్ని పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో పూర్తయ్యి కరువును తట్టుకునే పంట రకాలను కూడా ఎంచుకోవాలని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతాంగానికి సూచించింది సునీత. సో ఇలాంటి పరిస్థితులలో ఎల్ నీనో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నివేదిక కనుక ఒకసారి చూస్తే ఈ వానాకాలం సీజన్ లో కూడా పంటల యొక్క సాగు కూడా చాలా గణనీయంగా తగ్గింది. దాంతో పాటు ఏ పంటలను పండించుకోవాలి, నీటిని కూడా ఏ విధంగా పొదుపు చేసుకోవాలని కూడా కంప్లీట్ గా కూడా ప్రభుత్వం అయితే సూచించింది. ప్రభుత్వం సూచించినటువంటి పంటలను పండించుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జూలైలో సాధారణం కంటే సుమారు 25%, ఆగస్టులో 15%, సెప్టెంబర్ లో 42%, అక్టోబర్ లో 55% వరకు కూడా తక్కువగా వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రత్యామ్నాయ పంటలను ఆరుతడి పంటలు వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయితే రైతాంగం అన్నదాతలు అయితే వానలు కురవాలని అయితే ప్రతి రోజులు అయితే పూజలు చేస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.